దాన్ని అనుసరించినప్పుడే దేవుడు ఇష్టపడుతూ ఉన్నట్టుగా పరిశుద్ధ లేఖన మాట్లాడుతూ ఘనత పరిశుద్ధ గ్రంథము మీకా గ్రంథము మీకా గ్రంథము 766 పేజీ 6వ అధ్యాయము 6వ చదువు. మనము దేవుని నుంచి దేవుని సంతోషపరుస్తాం, దేవుని చేసి ప్రభుని మనం మైనపరుస్తాం అనే దాన్ని బట్టి ఇక్కడ దేవాది దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అందులో మనము విస్తారమైన బలులు నడిపించు గాని ఎలా నడిపించు గాని ఆయన సంతోషము అసలేం కానీ దేవుని యొక్క లేఖనాలు చదివిస్తూ ఉంది. ఆ విధంగా అర్పించి నేను దేవుని సంతోషపరుస్తానట్టు దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. 6వ అధ్యాయము 8వ వచనానికి వస్తే మనుషుగా ఏది ఉత్తమమో అయితే నేను ఎడాది దూడలు నడిపిస్తాను, ఒకేలా నడిపిస్తాను, సర్వకాలం జ్యేష్ఠపుత్రులను నడిపిస్తాను అంటూ అనుకుంటే ఏది ఉత్తమమో దేవుడు ఏం కోరుకుంటున్నాడో దానిని చెప్తూ ఉన్నాడు. మనుషుగా ఏది ఉత్తమమో అది మీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించటం దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. మంచి దేవుడుగా ఆయన జ్ఞాపకం చేస్తున్న సంగతి మనం ఆయన నిలిచి ఉండాలి. దేవుని యొక్క వాక్యం చదివింది. మన పితరులేని ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుంచి ఆయన తీసుకొస్తూ ఆయన ఏ మనసు తీసుకొస్తున్నాడంటే మీరు నిత్యము నాకు ఉండాలని అనుకుని గొప్ప సంకల్పంతో వారు నడిపిస్తూ ఉన్నారు. అదే విధంగా మన విమోచకుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు ప్రాణం పెట్టింది. మన విమోచించే దేని కొరకు అనగా నిత్యము ఆయన ఉండటానికి దేనికి మంచి కలిగినదాకా ఆయన ఉండేటట్లుగా మనం ఉండాలి అంటే, నిత్యము ఆయన ప్రజలమై మనం ఉండేటట్లుగా ఉండాలి అంటే మన నుంచి ఆయన ఏం కోరుతున్నాడు, ఏం ఇష్టపడుతున్నాడు అని మనం చూసినప్పుడు పరిశుద్ధ లేఖనాన్ని మనుషుడు ఏది ఉత్తమం అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా వరు నడిపిస్తూ ఉన్నాం, లేకపోతే పుట్టులు నడిపిస్తూ ఉన్నాం, శైలి నడిపిస్తూ ఉన్నాం, అయితే ఉత్తమమైన దాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. న్యాయముగా నడుచుకొని కలిగి కనికరమును ప్రేమించటయు వేద మనసును కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతూ ఉన్నది. నువ్వేమి బరులు అర్పించేస్తే ఈ కార్యములు తెలియకపోతే ఆయన దానిని అడగట్లేదు. నీ బలులు నాకేలా అంటున్నాడు ఆయన కనుక ఏం కోరుతూ ఉన్నదంటే మన ప్రవర్తన సత్ప్రవర్తనగా ఉండటము ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ ప్రవర్తనలో ఏముండాలంటాడంటే న్యాయం ఉండాలి. ఈ ప్రవర్తనలో ఏముండాలంటే కనికరం ఉండాలి, ప్రేమించడం ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు అనగా దేవుని యొక్క దయా సంకల్పాన్ని బట్టి మనల్ని ఆయన నిత్య స్వాస్థ్యముగా ఉండడానికి దేవుడి జ్ఞాపకం చేస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తు యేసునందున కృపచేత ఈ మాటలు తెలియజేసిన దేవుడు ఇది కాకుండా ఏమన్నా ఏదన్నా దేనన్నా నేను చూస్తే దాన్ని పరిశీలించినప్పుడు నాలో న్యాయము లేకుండా, నాలో చరిత్రము లేకుండా నేను ఏదన్నా చూస్తే దాన్ని పరిశీలించినప్పుడు ఆయన సంతోషపడతాడంటే సంతోషపడదు. కనుక ఆ న్యాయమైందేంటో పరిశుద్ధ లేఖనాల ద్వారా కొన్ని వచనాలు చదివి మనకు జ్ఞాపకం చేసి సహాయం చేయడానికి అలా
దేవుడే మనకు జ్ఞాపకం చేసి సహాయం చేద్దాం. దేవుని యొక్క దయా సంకల్పం మనం ఎరగకపోతే, ఆ సత్యాన్ని ఎరగకపోతే ప్రయోజనం లేదు. ఏమి చేయాలి? నేను అందరిలాగానే నేను కూడా బలి అర్పణ తీసుకెళ్తే, అందరిలాగానే నేను కూడా శైలం తీసుకెళ్తే దేవుడు నన్ను మెచ్చుకుంటాడా అని అయితే లేఖనాలు కొన్ని విషయాలు మనకు నేర్పిస్తూ, ఆ విషయాన్ని బట్టి మన జీవితంలో అది లేని కారణంగా, మన పితృల జీవితంలో అది లేని కారణంగా పరిస్థితి లేఖనాల్లో మనం గమనించినప్పుడు ఎంత బాధను దేవుడు వ్యక్తం చేస్తూ ఉన్నాడో అది ఆ విషయాలన్నీ కూడా మనం కొన్ని నేర్చుకునే ప్రభునామాన్ని గణపడుతుంది. చూడండి, లేవి కాండానికి కానీ లేవి కాండము 19వ అధ్యాయము 9వ వచనం నుంచి 19వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతాం. ఈ వచనాలు చదువుతూ ఉన్నప్పుడు దేవుడు 3 మాటలు చెప్తూ వచ్చాడు. న్యాయము, కనికరము, ప్రేమ, దీన మనస్సు మనలో ఉండాలని చెప్తూ వచ్చాడు. ఈ వచనాలు చెప్తూ ఉన్నప్పుడు ఆ వచనాల్లో ఏముందో గ్రహించుకుంటూ దేవుని నామాన్ని గణపరుస్తుంది. ఎందుకు అనగా ఆ వచనాలను మనం అనుసరిస్తూ ఉంటే, ఆ కట్టడను మనం అనుసరిస్తూ ఉంటే ఆయన కోరుకున్నాడు. ఎట్లా కోరుకున్నాడు? నిత్యము ఆయన పిల్లటట్లుగా, నిత్యము ఆయన బిడ్డలంగా మనం బ్రతికేటట్లుగా ఇశ్రాయేలు ప్రజలకు కట్టడలు ఇస్తూ వారితో అంటూ ఉన్నారు. ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి నేను మిమ్మల్ని విడిపించిన దేవుడిని ఎందుకు విడిపించారంటే నిత్యము మీరు నాకు ఉండేటట్లుగా, మీరు నా వారై ఉండేటట్లుగా అని వారితో మాట్లాడుతారు. ఈరోజు మనందరి జీవితంలో కూడా ప్రభు సెలవిచ్చిన మంచి సంగతులు మనం జ్ఞాపకం చేసుకుని ప్రభునామాన్ని గణపరుద్దాం. ఇక్కడ గమనించినప్పుడు ఇశ్రాయేలు సర్వ సమాజంతో స్థితిని చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండవలను, మీరు దేవుడైన యెహోవానకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవునికి మహిమ కలిగిన గాక. మనము దేవుని సన్నిధిలో అపవిత్రత కలిగి మనం ఉంటే న్యాయమా అన్యాయమా? అన్యాయం. కనుక ఆ అన్యాయమైన దాన్ని విడిచిపెట్టి ఇప్పుడు న్యాయమైంది ఏంటి? ఇక్కడ ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, మనము పరిశుద్ధుడమై ఉండాలని చెప్పేసి దేవుని యొక్క లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి. పరిశుద్ధులుగా ఉండటానికి మనము రోజు తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు కట్టుకుని దేవుని సన్నిధికి వస్తే పరిశుద్ధులము అని ఆయన పేరు పెట్టడు. కానీ దేవుని యొక్క లేఖనాలు చదివిస్తూ ఉంది. పరిశుద్ధ వాక్యాన్ని మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు. చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. గొప్ప దేవుడుగా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము అక్షరానుసారముగా నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధులు అవ్వటానికి మోసతో చెప్తున్నాడు. తర్వాత ఎదుర్కొంటూ ఆ ప్రజలను నడిపించి ఎదుర్కొంటూ చెప్తున్నాడు, వారి వస్త్రాలు ఉతుక్కుని సిద్ధపడండి. ఇప్పుడు ఈ పరిచర్య ఎటువంటి పరిచర్య అంటే దేవుని యొక్క వాక్యం కలుగుతుంది. అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గల వారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారమై సేవ చేస్తూ ఉన్నాము. ఏ స్థితిలో మనం ఉండాలో జ్ఞాపకం చేస్తారు. అక్షరానుసారమైన ప్రాచీన స్థితిలో మనం ఉంటే మరి మనము న్యాయముగా నడుచుకున్నట్లు అది. ఏ స్థితిలో మనం నడవాలంటే ఆత్మానుసారమైన నవీన స్థితిని కలిగి మనం నడుచుకునే వారిగా
ఉండాలి. దేవునికి మహిమ కలిగిన గాక. ఆ రీతిలో నడవటానికి దేవుడి జ్ఞానం మనం జ్ఞాపకం చేసుకుని ఈ సంగతి కేవలం ఈ పాత నిబంధనలో చెప్పాను ఊరుకోలేదు. కొత్త నిబంధనలో కూడా మత్తయి వార్తలు కానీ, మార్కు వార్తలు కానీ, లోకస్ వార్తలు కానీ, యోహాను వార్తలు కానీ ఆయన పరిచయం చేస్తూ చెప్పింది ఏంటంటే, మీరు న్యాయమును, కనికరమును, పూర్ణ మనస్సును కలిగి ఉండండి అని చెప్పేసి ఆయన చెప్తూ వచ్చి, ప్రేమను కలిగి ఉండమని ఆయన చెప్తూ వచ్చి, కనుక అటువంటి మనిషి మనసు కలిగిన వారిగా మనం ఉండటానికి ఎందుకు మనం ఆయనకు నిత్యమైన సాధ్యంగా ఆయన ప్రజలముగా మనం ఉండాలి అంటే మనం అడుగుతూ ఉండాలని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు దీని లక్ష్యం మనం గ్రహించుకోవాలి. ఆత్మానుసారంగా నవీన స్వభావం కలిగిన ఆత్మానుసారంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించుకుంటూ దేవుని మహిమపరిచే వారిగా ఉండాలి. కనుక ఇక్కడ చెప్తూ ఉన్నాడు లేవికాండము 19వ అధ్యాయము 2వ వచనంలో చదువుతూ వచ్చిన తర్వాత 3వ వచనం చూస్తే, మీలో ప్రతి వాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను. ఇంకేమంటున్నాడు? భయపడాలి అంటే ఇక్కడ ఏం కనపడుతూ ఉంది? ఇందాక న్యాయం కనపడుతుంది. ఇక్కడ ఏం కనపడుతుంది? దీన మనస్సు, దీనులుగా దేవుడికి మహిమ కలుగునగా, దీనులుగా ఉండండి అని చెప్తున్నా. దీన మనస్సు కలిగి ఉండాలి. తల్లి కంటే నాకే ఎక్కువ తెలుసు, లేకపోతే తండ్రి కంటే నాకే ఎక్కువ తెలుసు అన్నట్లుగా అహంకారపు స్వభావం కలిగి ఉండకూడదు. దీన మనస్సు కలిగి ఉండాలి. భయపడాలి. ఏం నేర్పిస్తుంది పరిశుద్ధ లేఖనాలంటే, నా యొక్కకు రండి నేను సాక్షికులను దీన మనసు కలిగిన కనుక ఈ వస్తు కూడా ఏం నేర్చుకోవాలి? దీన మనసులో నేర్చుకోవాలి. అక్కడ చెప్తే ఇక్కడ వదిలేదు, అక్కడ చెప్పింది ఇక్కడ నీ హృదయం అని పలక మీద నేను నా ధర్మ విధుల్ని నీ హృదయం అని పలక మీద రాష్ట్రానికి చెప్పి దేవుని యొక్క లేఖనాలు చదువుతుంది. అరుచిగా బ్రతకటానికి ప్రభు మరొకసారి జ్ఞాపకం చేసి మన బలపడు. దేవునికి మహిమ కలిగిన గాక. ఎన్నిసార్లు పరిశుద్ధ లేఖనాలు మనం చదువుతున్నప్పుడు ఆ చదివిన లేఖనాన్ని ప్రభు మనకు ఏం నేర్పిస్తుంది, ఏ రీతిగా మనం నడుచుకోవడానికి సహాయం చేస్తుంది అనేది మనం గ్రహించుకున్నప్పుడు మాత్రమే దేవుని సంతోషపరచగలిగే వారంగా మనం ఉంటాం. గ్రహించుకున్న దాన్ని బట్టి మనం నడవగలిగేటప్పుడు మనము ధన్యులము, దేవుడు మన బట్టి సంతోషించే దేవుడిగా ఉంటాం. దేవుడికి మంచి కలిగిన గాక. భయపడాలి అన్నది, నేను నియమించిన విశ్వాసక్రమలను ఆచరింపగలను, నేను నీ దేవుడైన యెహోవాను. ఇదేమయ్యండి మరి? ఇదేమయ్యండి? న్యాయమయ్యున్నది. ఆయన నియమించిన విశ్రాంతి దినమును ఆచరించటము న్యాయమయ్యున్నది. దేవునికి మహిమ కలిగిన గాక. ఇప్పుడు ఆయన కోరుకుంటుంది ఎవరికో ఏదో న్యాయం చేసొచ్చాను అని మనం అనుకుని ఇక్కడ చేయవలసింది మనం చెల్లించిపోతే మనం చచ్చిపోయిన వారని కనుక ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుని జాగ్రత్త చేస్తూ మన జీవితాన్ని బలపరుచుకునే శుద్ధిగాన మహిమలు కలుగుని గాక. ఆమె తర్వాత గమనించండి. 9వ వచనానికి రండి. 9వ వచనము, మీరు మీ భూమి పంటను కోయినప్పుడు మీ పొలము యొక్క గోరలను పూర్తిగా కోయకూడదు, మీ తోటలో పరిజను ఏరుకొనకూడదు, మీ ఫలవృక్షముల తోట పరిజను కూర్చుకొనకూడదు. దేవుని నామ మహిమార్థంగా ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఇక్కడ ఈ వచనంలో మనకేం కనపడుతున్నాం? కనికరము. మీలో కనికరం ఉంటే ఆ కనికరము కలిగిన మనసుతో మీరు ఏం చేయాలి అని చెప్తూ ఉన్నాడంటే, నీవు నీ భూమి పంటను కోయినప్పుడు నీ పొలములో యొక్క గోరలను, ఆ పంట, ఆ పైరు మొక్కలను నువ్వు పూర్తిగా కోయకూడదు. తర్వాత అంటున్నాడు, నీ కోతలో పరిగను ఏరుకొనకూడదు. నేటి దినాల్లో పరిగణ కూడా డబ్బులిచ్చి ఏరుకునే పరిస్థితులకు వచ్చింది. అంటే మనుషులు ఏం లేదు, కనికరము లేదు. తర్వాత గమనించినాం, ఏరుకొనకూడదు. నీ ఫలవృక్షముల తోట పరిగను కూర్చుకొనకూడదు. ఇదంతా నాదే అని మనం తీర్చుకునేటట్లుగా ఉండకూడదు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ మాట? నీ నుండి ఏం కోరుతున్నాడు ఆయన? నేను ఒక కోడిని తీసుకెళ్ళి చేసే
కళ్యాణి తీసుకెళ్ళి నా జ్యేష్ఠ పుత్రులు తీసుకెళ్ళి నేను ఇచ్చి సంతోష పెడతాను దేవుడు అనుకుంటే దేవుడు కోరుతుంది ఏంటంటే న్యాయము, పరిసరము, ప్రేమ, దీన మనసు ఇంటి కదా నీ దగ్గర నుంచి కోరుతుంది. మరి ఇది ఎక్కడ ఉండాలి? ఇది ఎక్కడ ఉండాలి? మన క్రియలో ఉండాలి, మన ప్రవర్తనలో ఉండాలి. దేవుని యొక్క వాక్యములు రాయబడిన రీతిగా సద్వాక్యమందు సత్క్రియలందు మనం స్థిరపడాలని పరిశుద్ధ లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ సద్వాక్యము ద్వారా, ఈ సత్క్రియల ద్వారా మన జీవితం స్థిరపడుతూ ఉంటే ఏం జరిగింది? మన జీవితం స్థిరపడుతూ ఉంటే ఏం జరిగింది? చూడండి పరిశుద్ధ లేఖనాన్ని రూతు గ్రంథానికి రండి. రూతు గ్రంథము ఇక్కడ గమనించాము దేవుని యొక్క లేఖనాన్ని. రెండో అధ్యాయము రూతు నయోమి ఋతులు ఇక్కడికి వచ్చినప్పుడు పంట కాలంగా చూస్తూ ఉన్నాం. పంట చేతికొచ్చిన కాలంగా చూస్తున్నాం, పంటలు కోస్తున్న కాలంగా చూస్తూ ఉన్నాం. ఈ న్యాయములు మనం అనుసరిస్తున్నప్పుడు ఏం జరిగింది? ఆ పరిశ్రమ కలిగి మనం ఉన్నప్పుడు ఏం జరుగుతుందో జరగటానికి జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఆ కాలంలో వాడు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉందంటే 7వ వచనాన్ని ఒకసారి చూసి పంట కోస్తూ ఉన్నారంట. 2వ అధ్యాయం 7వ వచనం. హల్లెలూయా. ఇప్పుడు బోయజు ఏం చేస్తూ ఉన్నాడు? పొలంలోకి వచ్చిన బిడ్డ మీద బోయజు కనికరపడుతూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైందేంటి? గుర్రాలు చెప్తాను కదా, కనికరము. ఈ కనికర పడిన దాన్ని దేవుడు ఏమంటున్నాడంటే నిత్యమైన స్వాస్థ్యముగా, నాదానగా, నా వారిగా మీరు నాకు ఉంటున్నారని చెప్పేసి దేవుడు ఆ కథలను ఇచ్చాడు. అర్థమవుతుందని చెప్పేసి అర్థమవుతుందా? దేవునికి మహిమ కలిగిన మనం ఇక్కడ గమనించినప్పుడు ఒక వ్యక్తిని మనకు చూపిస్తూ ఉన్నాయి. ఆ వ్యక్తి జీవితం ఏం జరుగుతూ ఉంది? కనికరం పడినప్పుడు ఏం జరిగింది? ఆ కనికరం లేకపోతే ఏం జరుగుతూ ఉంది? చదువుతున్నా ఆమెను ఇక్కడే ఉండి నిలకడగా ఉండి వేడుకోమని చెప్పేసి చెబుతూ ఉన్నారు. చెప్పిన తర్వాత ఆమె కాగిలి పడితే తల ఉంచిందంట. అదే వచ్చినందుకు వస్తే హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనించినప్పుడు ఇప్పుడు ఈ ఏమి ఎరగని దేవుని యొక్క సత్యాన్ని ఎరగని ఈ సహోదరి అంటుంది, ఏం తెలిసి నా మీద కటాక్షము మీకు కలుగుతుంది, నా మీద మీకు కటాక్షం కలుగుతూ వచ్చింది. ఒక వ్యక్తి దేవుణ్ణి మహిమపరచాలంటే ఆ వ్యక్తిలో ఏమంటారు? కనికరం ఉండాలి, కటాక్షం ఉండాలి, దేవునికి మహిమ కలుగునగాక. మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ మరి బోయజు ఏం చేసుకున్నాడంటే దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనిస్తే అదే అధ్యాయం 13వ వచనం నుంచి హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క పట్టణం ఎరిగిన వ్యక్తిగా, దేవుని యొక్క న్యాయాన్ని ఎరిగిన వ్యక్తిగా, దేవుని యొక్క కనికరాన్ని ఎరిగిన వ్యక్తిగా ఇక్కడ ఏం చేస్తున్నాడు బోయజు అంటే, దేవుడు అక్కడ ఏం చేస్తూ వచ్చాడు,
మీరు ఆ యొక్క బోరల్లో పూర్తిగా పోయకూడదు. మనల్ని ఏం చేయాలంట? పూర్తిగా ఎత్తుకొనకూడదు. ఇక్కడ రూట్ ఎడల ఏం చేస్తూ ఉన్నాడో ఈ బోయజు మనం గమనించినప్పుడు ఆమె కొరకు పనివాస చేస్తున్నాడు. ఆమె ఏరుకొనుటకు చేసినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకొనవచ్చును. ఎక్కడ ఏరుకోవాలంట? పనులు ఉండంగా ఏ యజమానులను ఏరుకొనిస్తాడా? ఏరుకొని ఎంత కనికిరమో చూడండి, ఎంత కనికిరమో చూడండి. పనులు ఎత్తేసిన తర్వాత పైలు ఏరుకొని ఇస్తారు పరిగెలు. కానీ పనులు ఉండగానే ఏం చేస్తున్నాడు? పనుల మధ్య ఏరుకో అని చెప్తుంది. ఎంత గొప్ప కనికిరమో చూడండి. దేవునికి మహిమ కలిగినది. ఆ కనికిరం పడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు రూపు జీవితం ఏం చేయబడుతూ వచ్చిందంటే కనికరించబడుతూ వచ్చింది, కనికరించబడుతూ వచ్చింది. ఆ కనికరము చూసిన యోగ జీవితం కూడా కనికరం పొందుకున్నట్లుగా దేవుని యొక్క లేఖనాలు కలిగిస్తుంది. ఈ కుటుంబమా, మన జీవితము నిత్యమైన స్వాస్థ్యముగా ఉండాలి అంటే మనం ఏ మంచి లక్షణాలు మనం కలిగి ఉండాలో, ఏ మంచి గుణగణాలు మనం కలిగి ఉండాలో దాని దేవుడు గ్రంథములు పొందుపడుతున్నాం. దాన్ని మనం ఎరగక ఉపయోగం తీసుకొని ఇచ్చేసి, లేకపోతే తైలము తీసుకొని ఇచ్చేసి, లేకపోతే సేవా వ్యక్తికి పెరుగు తీసుకొని ఇచ్చేసి, ఇంకొక వ్యక్తి సాంబ్రాన్ని వ్యక్తి ఇచ్చేస్తే దేవుడు సంతోషపడడు. కానీ ఏం కోరుకుంటున్నాడంటే న్యాయమును, కనికరమును, ప్రేమను, దీన మనస్సును దేవుడు కోరుకుంటాడు. దేవుడికి మనసు కలిగిన కాదు. దీన మనస్సుతో వచ్చింది రూటు. ఎక్కడికి వచ్చింది? ఫలములోకి వచ్చింది దీన మనస్సు. దీన మనస్సుతో వచ్చిన రూటు మీద కనికర పడుతున్న దేవుడికి మనసు కలిగిన కాక ఎప్పుడైనా ఒక జీవితానికి మార్పు తీసుకొచ్చేది, ఒక జీవితంలో వృద్ధి చేసేది ఏంటంటే దీన మనస్సు. దేవునికి మహిమ కలిగిన కాక వాస్తవంగా చూస్తే ఒక భర్తనే అర్థమవుతుంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో దీన మనసు కలిగి ఏం చేస్తుంది? వెంబడి వచ్చింది. మీ అక్కకు చేసినదంతా చూస్తూ వచ్చాను. ఇంకొక విషయాన్ని ఇంకా చదువుతూ వచ్చింది. మనం దేవుని యొక్క అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాం, అక్షరార్థముగా అది ప్రాచీన స్థితి అంటున్నారు. ఇప్పుడు ఏ స్థితితో వాళ్ళు సేవ చేస్తూ ఉన్నారంట? నలుగురు స్థితితో, అనగా ఆత్మానుసారంగా. ఇది అక్షరార్థంగా తీసుకుంటే మన జీవితంలో మనం అంతగా కనికరం పొందలేము. కానీ ఆత్మీయంగా నువ్వు తీసుకుంటే నీ జీవితానికి కాలిన సహాయాలు పొందగలుగుతావు. దేవునికి మంచి కలిగించాక అని దేవునికి మంచి కలిగింది. ఇక్కడ గమనించాం. ఆ విధంగా పని వారితో చెప్తూ వచ్చాడు. ఆ పనుల మధ్య కూడా ఏరుకొనవచ్చును. ఆమెను అవమానపరచకుడి, ఆమె కొరకు పిడికలను పడవేయుడి, ఆమె ఏరుకొన్నట్లు విడిచిపెట్టుడి, ఆమెను గర్జింపవద్దని తన దాసులకు ఆజ్ఞాపిస్తాను. ఏం చెప్తూ ఉన్నాడు? ఒక ఫలము యజమాని ఇస్తే ఆమె కొరకు ఏం చేయమన్నాడు? పిడికలను పడవేయండి. ఒక యజమానుడు పిడికను పడవేస్తే పనివాడిని గర్జించి ఆ పిడికడు కూడా ఎత్తేస్తారు. అయితే ఇక్కడ ఈ హృదయంలో ఏమందంటే కనికరం ఉంది. దేవుని యొక్క లేఖనాలు చదివిస్తోంది. పేదలను కనికరించండి. అప్పుడు దేవునికి మీరు ఏం చేస్తూ ఉన్నారంట? సృష్టికర్తను మహిమపరుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగా ఆ న్యాయమును అనుసరించి నడవండి అని చెప్తుంటే న్యాయాన్ని అనుసరించి నడవలేక ఏం చేస్తూ ఉన్నారంటే ఆ యొక్క తైలమును, లేకపోతే జ్యేష్ఠ కుమారుని, పొట్టేళ్లను, లేకపోతే వివిధ వాటిని తీసుకెళ్లి అర్పించి న్యాయాన్ని మర్చిపోతున్నారు. దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తాం. అసలు వార్తలు రాయమనే రీతిగా మన కొండ మీద ప్రసంగం చేస్తాం. నీ నీతి శాస్త్రుల నీతి కంటేను, పరిచయుల నీతి కంటేను అధికము కావాలి. శాస్త్రుల నీతి ఎట్లా ఉందంటే వారి నీతి చెప్పేది కానీ చేసేది కాదు. చెప్తారా మాట్లాడాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనాలు ఒకసారి చదువు. 5వ అధ్యాయం 20వ వచనం.
ఎవరు చెప్పిన మాటలు ఎవరు చెప్పిన మాటలు మన కొరకు మహామహిమను విడిచి ఇది వచ్చి చెప్పిన మాట చెప్పిన మాట ఎవరితో చెప్తున్నాను మనందరికీ కూడా ఆ చెప్పిన మాటను బట్టి శాస్త్రుల నీతి కంటేను పరిశైల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్తూ ఉన్నాను. అయితే శాస్త్రం నీతి పరిశైల నీతి ఏ విధంగా ఉన్నదో చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనాన్ని చూడండి. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను ధర్మశాస్త్రంలో ఉన్న సంగతిని ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంట విడిచిపెట్టేశారు. అందుకని మీరు ఏం కావాలంటున్నారు అధికం కావాలి. వీళ్ళకి అధికం కావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళు విడిచిపెట్టినట్టుగానే మనం కూడా విడిచిపెట్టే వారికి ఉండాలంటే అట్లా ఉండకూడదు అని చెప్తున్నాడు. అనగా న్యాయమును పరికరమును విశ్వాసమును వారు విడిచిపెట్టారు. వాటిని మానక అతని బంధువుల చెప్పేది కుదరదు. వాటిని మానక పరలోక రాజ్యములను ప్రవేశించాలి. నిత్యము ఆయనతో యుగాలు బ్రతకాలి అంటే నిత్యమైన స్వాస్థ్యంగా మనం ఉండాలి అంటే మన జీవితంలో ఏమన్నారో చెప్తూ ఉంటాం. ఏ రీతిగా మనం ఉండాలో జ్ఞాపకం చేస్తుంది. అందుకే అంటున్నారు వారు వాటిని వదిలిపెట్టారు. ఏం చేస్తూ ఉన్నారు? కొద్దిగా ఇచ్చినట్టుగా ప్రభువులు కలిగిన వాటిని తీసుకెళ్ళినట్టుగా లేకపోతే ఆ యొక్క తైలం తీసుకెళ్ళినట్టుగా వారు సోపులను చీలకరలోను పుదీనాలను ప్రయోగం చేస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రధానమైన విషయాలను దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తే భక్తులైన దావీదు మహారాజు అంటే చూడండి ఒకసారి కీర్తన గ్రంథం 19వ అధ్యాయం కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం వాటి వల్ల ఈ సేవకు వాటిని భయపడటం వల్ల ఒక లాభం. మరి ఆ ధర్మశాస్త్రంలో ఉన్న న్యాయ విధులను ప్రధానమైన వాటిని వారు అనుసరించట్లేదు. మీరు అనుసరించే వారిగా ఉండాలి. దీనినే దేవుడు కోరుకుంటున్నాడు. ఇంతే కదా నేను మీ దగ్గర నుండి కోరుకుంటున్న రీతిగా బ్రతికేటట్టుగా మన స్వాస్థ్యాన్ని బలపరుస్తూ ఇది నా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన కోరుకున్న రీతిగా మనం ఉండేటట్లుగా ఉండటానికి దేవుడు మన బలపరుస్తూ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అయితే ఆ న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. ఆ న్యాయాన్ని విడిచిపెట్టి మనము సోపులో జీలకర్రలో 10వ వంతు మనం తీసుకెళ్తే మన నీతి అధికం కావట్లేదు, మనం న్యాయాన్ని అనుసరించి నడవట్లేదు. ఒకవేళ వాటిని అనుసరిస్తే వాక్యం అంటుంది అవి బంగారం కంటే విస్తారమైన మేలిని బంగారం కంటే కోరదగినవి ఏంటండి దేవుడిచ్చిన న్యాయం కోరదగినవి. తర్వాత తేనె కంటే గుంటిపోయిన దారుల కంటేను అవి మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరించనందును వాటిని గైకొనటం వలన గొప్ప లాభము కలుగును అనేది సోపులో జీలకర్ర 10వ మనకు గొప్ప లాభం కలుగుతుంది అన్నది మాత్రమే మనం దాని చదువుతలేదు. ఆ న్యాయమును మనం అనుసరిస్తే గొప్ప లాభము కలుగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును కాక ఆ న్యాయమును అనుసరించే పోయేది యొక్క వంశముల నుంచి మరి రూటు
రూతు వచ్చింది, రూతుని వివాహం చేస్తున్నారు. అదే వంశంలో నుంచి యేసుక్రీస్తు వారు జన్మించాక పరిశుద్ధ లేఖనాలు కలిగింది. పరిశుద్ధ గ్రంథములో వారి గురించి ఇంత గొప్పగా రాయబడినట్లు పరిశుద్ధ ఈరోజు మన వ్యక్తిగత జీవితాన్ని బట్టి కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుని ప్రభు మనం ఆయన అనుసరించి మనం నడుస్తున్నప్పుడు మన పేరులో కూడా ఎక్కడ వస్తారనుకుంటాడంటే ఆయన గ్రంథం దేవునికి మంచి కలిగిన కలిగి అది అనుసరించట్లేదు. అనుసరించే వాళ్ళని రాసుకుంటాడు ఆయన రాయి. మళ్ళీ గ్రంథంలో మీరు చదవండి, అక్కడ రాయబడారు. అనుసరించినప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన రాసి పెట్టుకోండి దేవునికి మంచి కలిగిన రాక అదే ఎవరి గురించి చెప్తున్నాడు? ఇది నిత్యమైన శాశ్వతంగా బ్రతకవలసిన మన జీవితం దేవునికి మంచి కలిగిన దాకా మరి ఆ న్యాయాన్ని ఆ కట్టడాన్ని విడిచిపెట్టి బ్రతకటం మంచిది కాదు. దాన్ని అనుసరించాలి. అది ఎటువంటిదంటే గొప్ప లాభసాధకమైనది. అది బంగారం కంటే లేని బంగారం కంటే చూడగలిగింది. దేవుని కంటే దృష్టి దారుల కంటే అది మధురమైంది. మరి ఆ న్యాయాన్ని విడిచిపెట్టేది శాస్త్రుల పరిచయలు. నీ నీతి ఆ విధంగా ఉండకూడదు. నీ నీతి అధికం కావాలి. అప్పుడు మీరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. అప్పుడు ఆయన వారంగా మనం దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి మాకు సేవి పాఠాన్ని ప్రవేశిస్తారు. 19వ అధ్యాయం 9వ మీరు మీ భూమి పంటను పోయినప్పుడు ఈ విధంగా చేయండి అని చెబుతూ ఉన్నారు. చూసుకొనకూడదు, చేరుకునే దశగా చేయాలి. వేదనలు పరవేస్తులను వాటిని విడిచిపెట్టవలను. వేదలకు పరవేశులకు వాటిని విడిచిపెట్టాలి. వాళ్ళు ఏం చేస్తూ వచ్చే పనుల మధ్య ఏరుకోమన్నాడు. తర్వాత చిరుసలను విడిచిపెట్టేటట్టుగా పని వారికి ఆజ్ఞాపిస్తూ దేవునికి మహిమ కలిగిన కాక. ఇప్పుడు బోధన ఏం చేస్తాడు? పరదేశస్తురాలైన ఆ రూతుని ఎవరు అంటే మోయాబుర పరదేశం. ఇప్పుడు ఏం చేశాడు? ఆయన చేసుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలిగిన కాక. మన దేశానికి సంబంధించిన వ్యక్తిగా వ్యక్తి ఆయన దేవుని యొక్క లేఖనాల ప్రకారం జరుగుతూ వచ్చింది. అక్కడ దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదిస్తూ దేవునికి మహిమ కలిగిన కాక. ఈనాటి వరకు కొనియాడబడినట్లుగా వారి జీవితాన్ని దేవుడి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే వేదలకు పరదేశులకు వాటిని విడిచిపెట్టవలను. 11వ వచ్చింది. గమనించాము. ఈ మాటల్లో ఏం కనపడుతుంది? న్యాయం కనపడుతుందని చూసాం, కనికరం కనపడుతుంది. ఈ యొక్క మాటల్లో ఏం కనపడుతుంది? దేవుని యొక్క వాక్య మాటనే నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమిస్తే పొరుగు వారు దాన్ని దొంగిలించు వారిని నాలాంటి వాళ్ళు అనుకుంటాం. అందుకే ఇక్కడ చెప్తూ ఉంటున్నాను. వాటిని మనం అనుసరించాలి కాబట్టి చెప్తున్నాడు. మీరు దొంగిలించకూడదు, వంకకూడదు, ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు, మీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు, నేను యెహోవాను. దేవునికి మహిమ కలుగుతుందా? ప్రేమ లేకపోతే ఇవన్నీ ఉంచేవారిగా, తర్వాత అప్రమాణం చేసేవారిగా, అబద్ధం ఆడేవారిగా, దొంగిలించేవారిగా ఉంటాం. ప్రేమ కలిగి దేవుని నామాన్ని మహిమపరిచే వారిగా ఉండాలి. నేను ఈ దేవునైనా యెహోవానని చెప్పేసి యెహోవా పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధంగా చూసేవారిగా మన జీవితంలో ఏముండాలో చెప్తున్నాం. శాస్త్రుల నీతి వాళ్ళు మన నీతి ఉండదు. దేవుని యొక్క లేఖనాలు చూస్తే ఆ శాస్త్రులు అప్పడిపోయినాక చెబుతున్న విధాన్ని చేసిండేది అని ప్రభు యొక్క లేఖనాలు కలిగిస్తూ ఉంటుంది. వారు మనుషుల మీద బరువులు మోపుతున్నారు, కానీ వారు బరువు తీసుకోలేదు. అంటే ఏం చేస్తున్నారు? వారు అబద్ధం. అందరి దగ్గర ఏమన్నా ప్రభు అంటే మన నీతి అధికంగా ఉంది. వారు వాళ్ళు అన్యాయంగా ఉండక న్యాయాన్ని మీరు అనుసరించాలి అని దేవుడి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అందుకనే మనం తెలుసుకోవాలి.
కలవంటే మనం న్యాయాన్ని ఎట్లా న్యాయాన్ని అనుసరించాలి, కనికరాన్ని అనుసరించాలి, ప్రేమను అనుసరించాలి. నేను మనకు కలిగి ఉండాలి అంటే మనకంటే పొరుగువాడిని దొంగిలిస్తాడు అంటే న్యాయం ఉంటే దొంగిలిస్తాడంటే వాడి మీద కనికరం ఉంటే దొంగిలిస్తాడు, పొరుగువాడు దాన్ని ఆశిస్తాడు. కనుక మనం ఎక్కడ తప్పిపోతున్నాము, ఏ స్థితిలో మనం ఉన్నాము మనకు మనం అర్థం చేసుకుంటే మనము నిత్యమైన స్వాస్థ్యంగా దేవుని యొక్క లేఖనాల్లో దినాన్ని చూపిస్తూ వచ్చాడు. పౌలు జీవితాన్ని తర్వాత దావీదు జీవితం. పౌలు ఏం చేస్తూ వచ్చాడు, పౌలు ఏం చేస్తూ ఏమైనా దొంగతనం చేశాడా? లేదండి, లేదా ఎదురు చేయలేదు. సమూహలు తనను అభిషేకించిన తర్వాత సమూహలతో మాట్లాడతాడు. ఏమో విక్రమ్ నేను రోజు చెప్పి మీరు ఎంతున్నారో ఎంత లేదు అర్థమవుతుందో లేదా కొంచెం అడుగుదాం. సమూహలు ఒక మాట అంటారు సౌలుకి, నీవు నా మాట ఆలోచించడం శ్రేష్టమైన ప్రభువులు పలికిన వాటిని చూస్తే అర్పించే కనుక నా ఆజ్ఞను అనుకుంటున్నాను ఏదో అంటాడు. ఎందుకన్నాడు? మీరే చెప్పండి అని నేను చెప్పమంటారు. ఎందుకన్నాడు ఆ మాట? ఏం చేస్తే వచ్చాడు, ఏం చేసినప్పుడు అన్నాడు? సమూహల గ్రంథం 9 ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి కనుక పదిహేను అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. మొదటి సమూహల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. మాట వెనుకలు శ్రేష్టము అంటారు. ఇంకొక మేక గ్రంథాలు మనం చూసుకోవచ్చు. అక్కడ కూడా ఏం చేశారు? ఉత్సాహమైన పైలాన్ని తీసుకెళ్లారు, పొట్టేలు నడిపించారంట. శ్రేష్ఠ పుత్రులు నడిపించి సంతోషిద్దాము అనుకుంటే దేవుడు అంటున్నాడు, న్యాయమును కనికరమును ప్రేమను పూర్ణ మనసు కలిగి ఉండండి, ఇంతే కదా నేను కోరుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ సౌలు యొక్క జీవితంలో నేను దినం చెప్తున్న మాటలు తీసుకుంటే నాకు అర్థమైంది. మన నిత్యమైన స్వాస్థ్యంగా ఉండాలి అంటే మన జీవితం ఎట్లా స్థిరపరుస్తారు? న్యాయం ఉంటేనే, కనికరం ఉంటేనే. ఇప్పుడు ఈ సౌలుతో ఏం చేస్తారు? అమాలేకీయులను చూడండి 15వ అధ్యాయము 3వ వచనాన్ని 2-3 వచనాలు చదువుతున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకము. వారు ఐగుప్తులో నుండి రాగా అమాలేకీయులు వారికి విరోధముగా మార్గమందు వారి మీదకి వచ్చారు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులకు హతమొచ్చేము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పశువులనేమి, వ్యక్తులనేమి, గొర్రెలనేమి, వంతులనేమి, గాటవములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినంతా బొత్తుగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. అయితే సౌలు ఏం చేశారు? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? న్యాయాన్ని కోరుకుంటున్నాడు. న్యాయమైంది చేసిరా అని చెప్పి న్యాయమైంది చేసి మాట వినకోకుండా నేను దేవుడితో ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు అని మన మనసుని తప్పిపోయే వారిని కాక మన జీవితాన్ని నిత్య స్వాస్థ్యంగా స్థిరపరచడానికి నిత్యులకు తండ్రి వద్ద మనం యుగాయుగాలు ఆయనతో మనం బ్రతకటానికి మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు మనకు సహాయం చేస్తుంది. దేవుడు
ఇప్పుడు ఆ మాట జనని పెంగులుగా వద్దు అంటున్నాడు. మీరేం చేశాడు అక్కడి నుంచి ఏం తీసుకొచ్చాడు? 9వ వచనం, బొత్తిగా నాశనం చేసి రమ్మంటే ఏం చేస్తూ వచ్చాడు? 9వ వచనం, సౌలు ఎరుకను కూడి అగగు గొర్రెలలోను ఎడ్లలోను ప్రజల గొర్రెలను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ వస్తువులన్నింటినీ నిర్మూలన చేసి దేవుడు చెప్పిన న్యాయం అనుసరించి ఇప్పుడు నేనేం చేస్తూ వస్తాడు? అన్యాయం చేస్తూ స్థిరం అవ్వాల్సిన జీవితాన్ని నేను సౌలుని స్థిరపరుస్తాననుకున్నాను, కానీ ఏం జరిగిందంటే రాజ్యంలో తీర్చివేయడం జరుగుతుంది. కనుక దేవుని యొక్క ఆత్మానుసారంగా మనం బ్రతకటము దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఆ ఆత్మ ఎటువంటి స్వభావం మనలో కలిగించదంటే ప్రాచీన స్వభావం కాదు, నవీన స్వభావాన్ని కలిగించేది, నవీన స్థితిని మనకు కలిగజేస్తుంది. కనుక ఆ నవీన స్థితితో మనం బ్రతకడానికి మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని నువ్వు న్యాయాన్ని అనుకూలాన్ని నువ్వు అనుసరించకపోతే ఏ దృష్టి నువ్వు అర్పించినా దేవుని సంతోషపరచలేదు. సంతోషపరిచేటట్టుగా నువ్వు దొంగి నిలవద్దు, నువ్వు వంకవద్దు, నువ్వు అసమానం చేయవద్దు అని దేవుడు అక్కడ బోధిస్తూ దేవునితో మహిమ కలుగుతాడు. అలాగే రండి లేవి కాండము 19వ అధ్యాయము 12వ అధ్యాయము 12వ వచనం ఉండగా 13వ వచనం, నీ పొరుగు వాడిని హింసించకూడదు, వారిని దోచుకొనకూడదు, కూలి మరునాటి వరకు నీ వద్ద ఉంచుకొనకూడదు, కూలి మరునాటి వరకు నీ వద్ద ఉంచుకొనకూడదు. కూలి నీ వద్ద ఉంచుకున్నామంటే ఇంకా ఏం లేదు, కూలి వాడి మీద కటాక్షం లేదు, కనికరం లేదు. కూలివాడు కూలి చేసే దేనికి అనగా కడుపు నింపుకోవడం. కూలివాడు కూలి చేసే దేనికి అనగా తన కుటుంబాన్ని పోషించుకోవడం. ఉన్నాడైతే కూలి చేయడు. ఆ కూలివాడు ఆ రోజు కష్టపడుతున్నాడంటే ఆ రోజు వచ్చిన దాంతో తన కుటుంబం అయితే అది ఇల్లు దగ్గర పెట్టుకుంటే ఆ కూలివాడు ఏం చేస్తాడు? బాధపడుతూ ఉంటాడు. బాధ పెడితే దేవుడు ఇష్టపడతాడంటే ఇష్టపడడు. అందుకే చెప్తూ ఉన్నాడు, కూలివాడి కూలి కొనకూడదు. కూలి పని చేపించుకొని రేపు దీనిరా ఇస్తాం, మళ్ళీరా ఇస్తాం, నా తర్వాత ఇస్తాం అని చెప్పేసి చెప్తూ ఉంటే నీ కూలి ఏం చేద్దంటే దేవునికి మొరపెట్టుదా. నీ పక్షముగా ఆ కూలి వెళ్ళి నీకొస్తే ఆ జీతము వెళ్ళి దేవునికి మొరపెట్టుదా. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవునికి మొరపెట్టు, దేవుని దగ్గర నుండి శిక్ష వస్తుంది. కనుక వాటి నుండి చర్చించబడటానికి దేవుడు సహాయం చేస్తూ మాట్లాడుతూ ఉంటున్నారు. మనం కూలి లేకపోతే మన కింద కూలి మనం పెట్టుకోవచ్చు. ఏదైనా ఏది చేసినా దేవుడు ఏం కోరుతున్నాడు? పనికిరాని కోరుతూ దేవునికి మనం కలుగుతున్నాడు. అనుకునేపడిన మరి యజమానుడిగా ఉపమానం చెప్తూ ఆయన ఒక ఉపమానం చేస్తాడు. ద్రాక్ష తోటలకు పనివారిని పిలుస్తున్నాడు. పనివారిని పిలుచుకుని ఉదయకాలం 9 గంటలకు వచ్చిన వారిని, సాయంకాలం 5 గంటలకు వచ్చిన వారి మీద కూడా ఈ పొలము యొక్క యజమానుడు ఏం చేశాడు? కనికరపడ్డాడు. సాయంకాలం అయ్యేసరికి ఏం చేశాడు? వారికి వడంబడిక చేసిన రీతిగా ఒక దేనారాన్ని ఇచ్చి వడంబడిక చేసుకుని ఆ ఒక్క దేనారాన్ని ఇచ్చినట్టుగా పరిశుభ్రత కలిగిస్తుంది. దేవునికి కలుగుతుందా? మరి అటువంటి న్యాయం, అటువంటి కనికరం, అటువంటి ప్రేమ లేని పరిస్థితులు దేవునికి ఇష్టమైనవి కావు. రాసిపెట్టే పరిశుద్ధ గ్రంథం అది తెలుసుకొనక ఆ రీతిగా మనం నడవకపోతే పరలోక రాజ్యం ఉందా లేదా అంటే అటువంటి వాడిదే, నడిచిన వాడిదే, ఆ నీతి ఎక్కువైన వాడిదే పరలోక రాజ్యం దేవునికి కలుగుతున్నారు. కనుక దేవుని బిడ్డలంతా మనం ఎంత జాగ్రత్త పడవలసిన వారిగా ఉన్నాము. గమనం, అదేం పర్వాలేదులని సర్దుకుపోతూ ఉంటే ఏం జరిగిద్దంటే మనకి ఇక్కడ మోకైపోతూ ఉంటుంది.
ఏదైతే మనం చేసే తప్పులు మోసైపోతున్నాం కనుక జాగ్రత్త పడాలి. బయట గమనించినాడు 14 వచ్చిందో ఉంచుకొనపడు. చెమటి వాణి పెట్టకూడదు, ముట్టువాణి ఎదుట అడ్డము వేయకూడదు. నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. ఎంత శ్రద్ధ చూడండి. చెవిటి వాళ్ళని గుడ్డి వాళ్ళని పుట్టించిన నేనే అంటున్నా. చెవిటి వాళ్ళకి చెవిటి పోవడంటే భలే సులభం. ఎందుకు వాళ్ళు నిరూపించిన వారు వినపడదు కదా, నేనే చేస్తాం. దేవుని యొక్క వాక్యం అంటుంది క్రిస్టియన్ సంగతి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది చెవిటి వాడిని చెప్పేది. చెవిటి వాడిని పుట్టించుడు కూడా నేను ఎక్కడన్నారన్నమాట. చూడండి, అందుకే వాక్యాన్ని మనసులో పెట్టుకోండి అని చెప్పేసి పదే అని నిర్గమకాండం 4వ అధ్యాయము 11వ వచనం చూడండి. దేవుని సేవ మనసు కలిగిన అంటున్నారు. మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాణినే గాని, చెమిటి వాణినే గాని, దృష్టిగల వాణినే గాని, వృత్తివాణినే గాని చూసిన వాడు ఎవడు? యెహోవానైనా నేనే కదా. మరి నీవు నేను మనల్ని గుర్తించింది ఆయన. కుంటేళ్ళ గిడ్డాన్ని చెమిటేళ్ళ గుర్తించింది కూడా ఆయనే. వారిని నువ్వు క్షణం చేసుకుంటే ఎవరిని హారం చేసుకుంటే వారు నువ్వు తిడుతూ ఉంటే ఎవరిని నిడుతూ ఉన్నట్టు. కనుక దేవుడు ఏం కోరుతున్నాడు? న్యాయాన్ని కోరుతున్నాడు, కనికిరాన్ని కోరుతున్నాడు, ప్రేమను కోరుతున్నాడు. ప్రేమ నువ్వు మనలో ఉండాలంటే మన రోజు మన ప్రక్రియలో మనం చేస్తున్న క్రియల్లోని ఇవన్నీ కూడా నిమిడి ఉండాలి. మనం చేసేవన్నీ చేసేసిన తర్వాత ఎప్పుడైనా న్యాయం చేస్తాను, ఎప్పుడైనా కనికరం చేస్తాననేది కాదు ఇక్కడ చెప్పేది. మనం చేసే రోజు మనం చేసే క్రియల్లో మనం నడిచే నడవడిక ఇవన్నీ కూడా నిమిడి ఉండాలి. దేవునికి మహిమ కలిగిన దాకా అని అంటాడు కదా. చెమటి వాడిని పెట్టకూడదు, గుడ్డి వాడిని ఎదుట అడ్డం వేయకూడదు. నీ దేవునికి భయపడవలను, నేను యెహోవాను. వారికి కళ్ళు లేవు కదా అని మనం ఆశపడుతుంది. వారిని పుట్టించింది దేవుడని దేవునికి భయపడేవాడిగా మనం ఉండాలి. ఇది న్యాయమే, ఇది న్యాయం. నీ బలిని కోరట్లేదు, న్యాయాన్ని కోరుతున్నాడు. నీ అర్పణ కోరట్లేదు, నువ్వు కనికర పడటం కోరుతున్నావు. నీ యొక్క శైలాన్ని కోరట్లేదు, విస్తారమైన శైల. నీ ప్రేమను ఆయన కోరుతుంది. దేవునికి మహిమ కలిగిన కాక అంటే ఆ ప్రేమ కలిగిన వారంగా మనం ఉండటానికి దేవుడి జ్ఞాపకం చేసి చెప్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలిగిన కాక ఈ సమయంలో మాట గుర్తుకొచ్చింది. చూడండి, ఇదే ఇస్రాయేలు ప్రజలకు ఈ పట్టణం ఆజ్ఞలు అనుసరించి నడమని సెలవిచ్చిన ఇస్రాయేలు ప్రజలకు దేవుడు సెలవిచ్చిన మాటని ఇర్మీయా గ్రంథానికి రండి చూపిస్తాను. ఇర్మీయా గ్రంథానికి రండి. ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయము. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 9వ అధ్యాయం మొదటి వచనం చదువు. నా జనులలో ఇక్కడ గమనించినప్పుడు ఆత్మ వచ్చిన ఇర్మీయా పలుకుతూ ఉన్నాడు. ప్రజలను చూస్తూ ఉన్నాడు, పలుకుతూ ఉన్నాడు. ఏమని పలుకుతూ ఉన్నాడు? ప్రజలు అర్థమైపోతున్నారు. దేనితో? అన్యాయంతో, అక్రమంతో ప్రజలు అర్థమైపోతున్నారు. దేవుణ్ణి జరగని వారిగా బ్రతుకుతూ ఉన్నారు. ఇదంతట్లో చూసి ఏం చేస్తున్నాడంటే, నేను దేవారాత్రులు కన్నీరు ఇచ్చినట్లు నా తల జలమయము గాను, నా కన్నులు కన్నీళ్ళ బొట్టగాను. ఇప్పుడు చెప్పండి, ఈ మాటలు పరీక్షించింది ఎవరు? మరి దేవుడు మనసు ఎట్లా ఉంది? మనం నడిచి అన్యాయపు నడక బట్టి
కనికరం లేని దాన్ని బట్టి, ప్రేమ లేని దాన్ని బట్టి దేవుని మనసు ఎట్లా ఉందంటే కన్నీళ్లు గారుస్తూ ఉంది. ఆ 8వ అధ్యాయం పక్కనే ఉంటాడు చూడండి. 7వ వచనాన్ని ఒకసారి ఇంకా అర్థమై చూడండి. ఆకాశంలో చెవులు కంపుగుడి కొంగాయను తన కాలం ఎరుగును తెల్లగా మంగళ కత్తి పెట్టాయి ఓటు కొడుకును తాము రావలసిన కాలం ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరగరు. ఏం చేస్తున్నారు? ఎందుకు ఎదుగుతూ ఉన్నాడంటే న్యాయాన్ని తెస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నందు న్యాయాన్ని అనుసరించి రక్తం నడవాలి. వారిని కీలుగా పట్టకూడదు. వేదవాణిని కనికరించే వ్యక్తిగా ఉన్నాయి. పరదేశం చేసుకునే వ్యక్తిగా ఉన్నాయి. గుడ్డి వారిని చూసి హరణ చేసే వారికి ఉండదు, అడ్డు చేసే వారికి ఉండదు. మీరు వారిని చూపించాను న్యాయాన్ని అనుసరించి ఆయన తొలగిస్తారు. ఒకవేళ అనుసరించకపోతే ఆ కన్నులు కన్నీళ్ళు దేవారాత్మని జలమయముగా అది కన్నులు కారుస్తాయి. ఈ రీతిగా ఫలించిన దాన్ని బట్టి మరొకసారి ఇంకొక మాట రాయబడాలి. త్వరగా చూద్దాం. మీకా గ్రంథాన్ని పంచుకోండి. మీకా గ్రంథం మీకా గ్రంథం 7వ అధ్యాయము 767 7వ అధ్యాయం 767 7వ అధ్యాయము మొదటి వచ్చినట్టు ఇక్కడ గమనించినప్పుడు వీటి ద్వారా మన జీవితం ఏం కావాలంటే ఫలించేదిగా ఉండాలి. దేవుని యొక్క న్యాయాన్ని అనుసరించి, దేవుని యొక్క కనికరాన్ని అనుసరించి, దేవుని యొక్క ప్రేమను అనుసరించి, దేవుని యొక్క మరి ఆ యొక్క దీనమును అనుసరించి మన జీవితం ఫలించేదిగా ఉండాలి. ఆ ఫలము కొరకు వేసవి వెతుకుతూ ఇక్కడికి వచ్చేసరికి మీకా భక్తుల ద్వారా చెప్పేస్తున్నాం, మన బాధలు చెప్పేస్తున్నాం. ఏమని చెప్తూ ఉన్నాడంటే వేసవకాలపు పండ్లను ఏరుకొనిన తరువాత ద్రాక్ష పంట పరిగ ఏరుకొనిన తరువాత ఎలాగూ ఉండునో నా స్థితి అలాగే ఉన్నది. పరిగ ఏరుకున్న తర్వాత ఫలం ఉంటుందంటే ఏమన్నా ఉంటుందా? ఎందుకు అనగా నా ప్రజలు ఫలము లేకుండా ఇప్పుడు ద్రాక్ష చేస్తే కానీ అంజరకు చేస్తే కానీ ఎవరి గురించి చెప్తున్నాడంటే దేవుని బిడ్డల గురించి. అందుకే ముందు జ్ఞాపకం చేశాడు. అక్షరానుసారంగా అయితే అది ప్రాచీన ప్రభావం వాని ద్వారా మన బ్రతకలేమో, ఆత్మానుసారంగా ఇది బ్రతికించే రీతిగా అని జ్ఞాపకం చేస్తూ చెప్తూ ఉన్నాడు. వాళ్ళు చేరుకున్న తర్వాత ఏం స్థితి ఉందో ఆ స్థితి ఉంది. ఎందుకంటే అనగా వారి న్యాయాన్ని ఎరగట్లేదు, వారి కనికరాన్ని ఎరగట్లేదు, వారి కనికరాన్ని ప్రేమించట్లేదు. వారు కరగిస్తే వారు చిన్న మనసు వారిలో లేదు, ఫలము లేదు. ఇట్లా ఉన్నారు ప్రజలని దుఃఖపడుతూ ఉన్నారు. కరెక్ట్ గమనించినప్పుడు అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గల ఒకటి లేదు, ఫలించినట్లుగా జీవితం ఒకటి కనపడుతుంది. అర్పణ తీసుకెళ్ళాం, అర్పించాం, ఫలిస్తున్నాం అంటానికి లేదు. దేని ద్వారా ఫలించాం? న్యాయము ద్వారా. దేని ద్వారా ఫలించాం? కనిక్రమ ద్వారా, ప్రేమ ద్వారా. దేవుని మనసు ఇదే నేను కోరుతుంది అంటున్నాడా? దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత నా ద్రాక్ష గల ఒకటి లేదు, నా ప్రాణములకు ఇష్టమైన ఒక్క కొత్త అంగరపు పండుగను లేదు. పాత నిబంధనలు చెప్పి వదిలేసాడు అనుకోవటానికి లేదు. కొత్త నిబంధనకు వస్తే ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఆకలిగా అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి అంజూరపు పండు లేవు. ఎందుకు ఆ ఉపమానం చెప్పించాడు? మనము జాగ్రత్త పడటానికి, పరలోక రాజ్యములు ప్రవేశించడానికి, నిత్యమైన స్వాస్థ్యముగా ఉండటానికి ఆ యొక్క ఉపమానం చెప్పేసి దేవుడికి మహిమ కలుగును గాక. మరి నువ్వు ఫలిస్తే అప్పుడు దేవునికి సంతోషం ఏ రీతిగా ఉంటుందో ఒకసారి పరమగీతాల గ్రంథం
గీతాల గ్రంథం పరమ గీతాల గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. అంగురపు కాయలు పక్వమగుతున్నవి. హల్లెలూయా. నీతి, న్యాయము, కనికరములు, ప్రేమ, ఏడు మనసుతో నా బిడ్డలు ఏమవుతున్నారు? పక్వమవుతూ ఉన్నారు. అంటే ఆకలి కూడా వస్తూ ఉన్నాడు, ఆహారంగా సిద్ధమవుతూ ఉన్నారు. పక్వమవుతూ ఉన్నాయి. తర్వాత ద్రాక్ష చెట్లు పూత పట్టి వాసనలు ఇస్తున్నవి. అక్కడ ఏం చేశాడు? వెతుకుతూ ఉన్నాడు. ద్రాక్ష గల ఒక్కటైనా ఉంటుందేమో, ప్రాణానికి ఇష్టమైన అంజూరపు పండు ఒక్కటైనా ఉంటుందేమో వెతికేదా, దొరకలేదు. దొరకని కారణాన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నా ప్రజలు న్యాయం ఎరగట్లేదు, కనికరాన్ని అనుసరించట్లేదు, ప్రేమను అనుసరించట్లేదు. బలు నడిపిస్తున్నారు, పొట్లను నడిపిస్తున్నారు, పెరుగు నడిపిస్తూ ఉన్నారు, సాంబ్రాన్ని నడిపిస్తూ ఉన్నారు, తైలాన్ని నడిపిస్తూ ఉన్నారు, వ్యాప్తకుమార్ నడిపిస్తూ ఉన్నారు. కానీ ఇది లేదు. నా ప్రాణానికి ఇష్టమైంది లేదు. ఆయన ప్రాణానికి ఇష్టమైంది ఏంటి? ఇప్పుడు చెప్పండి. నువ్వు కోట వేస్తూ ఉన్నప్పుడు పరిగణ వేరు కనుక సక్రియ న్యాయములను అనుసరించిన సక్రియ నీలో ఉంటే నువ్వు ఫలించిన అంజూరపు పండుగ. ఆ సక్రియ అంజూరపు చెట్టు ఉంటే అది వస్తున్నాడు, కానీ అక్కడ ఫలమేమీ లేదు. న్యాయం అనుసరించి ఫలమేమి లేదు, పరికరాన్ని అనుసరించి ఫలమేమి లేదు, ప్రేమను అనుసరించి ఫలమేమి లేదు, వీర మనసును అనుసరించి ఫలమేమి లేదు. అంజూరపు చెట్టు దగ్గర ఫలమేమీ లేదు కనుక దాన్ని చెప్పించబడే స్థితిలో మనం ఉండదు. నిత్యమైన స్వాస్థ్యంగా బ్రతక దాన్ని సిద్ధేస్తుంది. నిన్ను నన్ను అనుకుంటే అందుకంటే ఆకాశ పక్షులు కాలం నిర్మిస్తూ ఉన్నాయి. నన్ను ఎరగట్లేదు. ఎరగని కారణం ఏం చేస్తున్నా? చాలా జలమయమైతే యువరాత్రులు కన్నీలుగా కనుక మంచి వారంగా అట్లా మనం కలిస్తే ఆ న్యాయము, ఆ కనికరం ఆయన పేరుకొంట రీతిగా మన క్రియలు ఉంటే, మన నడవడి ఉంటే, ఆ వాక్యానుసారంగా మనం స్థిరపడితే అప్పుడు అంటూ ఉన్నాడు, నా ప్రియురాల సుందరి బట్టి ఎమ్మో రమ్మో. అప్పుడు ఆయన కళ్ళకి ఎట్లా కనపడుతుంది? న్యాయమును అనుసరించినప్పుడు, కనికరమును అనుసరించినప్పుడు, ప్రేమను అనుసరించినప్పుడు, నేను మాత్రం అనుసరించినప్పుడు ఆయన కళ్ళకి ఎట్లా కనపడుతుంది? సుందరంగా కనబడుతూ ఉంది. సంఘము సుందరంగా కనబడుతూ ఉంది. నా వ్యక్తిగత జీవితమైన, నీ వ్యక్తిగత జీవితమైన అప్పుడు అంటూ ఉన్నాడు. అప్పుడు సుందర బట్టి ఎమ్మో రమ్మో. కనుక మరి మనం ఎవరు మనగా సిద్ధపడవలసిన వారము. ఏ రీతిగా సిద్ధపడ? నేను బాప్తిసం తీసుకున్నాను, సిద్ధపడిపోయాను. నేను దేవుడి సైన్కి వెళ్తున్నాను, సిద్ధపడిపోయాను. నేను అర్పణ అర్పించాను, సిద్ధపడిపోయాను. అంటే కుదిరేది కాదు. నువ్వు సిద్ధపడవలసిన విధానాన్ని దేవుడు జ్ఞాపకం చేసి ఆ ప్రాణానికి ఇష్టమైన అంజూరపు పండుగ మన జీవితము ఉన్నప్పుడు దేవుడిక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయము పరమగీతాలు 4వ అధ్యాయము 10వ వచనం. సుందరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము. దేవుడికి మహిమ కలుగునుగా. గుడ్డివాడు ఎదుట అడ్డం వేస్తే నువ్వు అతని మీద ప్రేమ చూపిస్తున్నావంటే ప్రేమ చూపించట్లేదు. గుడ్డివాడిని పెళ్లిపట్టుకుని నడిపించగలిగితే ప్రేమ చూపిస్తాం. అప్పుడు అంటాడు దేవుడు, నీ ప్రేమ ఎంత మధురం. నేను నిన్ను ప్రేమించేస్తున్నాను, నిన్ను ప్రేమించేస్తున్నాను అంటే నేను నీకు జనాల భూమి మీద బతుకని చెప్తాను. నేను బ్రతుకుని నేను చూసి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో నేను అప్పుడు చెప్తానని మనం ఎప్పుడు చెప్తే మనం అనుకుంటాం ఎందుకు ప్రేమిస్తున్నాను అది దేవుడు అనుకున్నాడు. ఇక్కడ నువ్వు జాగ్రత్త. మనం మన యొక్క నోటిని, మన యొక్క నడవడిని, మన క్రియను మనం జాగ్రత్త చేస్తాం. దేవుని నామ మహిమార్గంగా మనం కట్టుకోవాల్సిన వారిగా దేవునికి మహిమ కలిగిన అలా నాకు ఆ న్యాయ విధిని అనుసరించడమే గొప్ప
లాభసాధకము, దేవునికి మహిమ కలిగిన గాక. అది పవిత్రమైనది, అది తేనె కంటే చింతతేనె దారుల కంటే మధురమైంది. అప్పుడు అటువంటి జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే అప్పుడు అంటారు, అప్పుడు వేరే పని లేదు, అప్పుడు నీ పని లేదు. అప్పుడు అంటాడు, నా సంగమా, నా ప్రాణేశ్వరి, నీవు తొందరవి అన్నప్పుడు అంట. అప్పుడు పోయమ్మ జీవితాన్ని బట్టా, అప్పుడు వీటి జీవితాన్ని బట్టా. అదే రీతిగా మన జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసి దేవుడు మనతో మాట్లాడు, దేవుడికి మహిమ కలుగుతా. మరి ఏది న్యాయమైందో, ఏది క్రమమైందో, దేన్ని మనం అనుసరించాలో దాన్ని మనం అనుసరించడం కాక దేవునికి మహిమ కలుగుతాక. కాబట్టి గమనించినప్పుడు ఆ రీతిగా అడ్డం వేయవద్దు. నేను యెహోవాను అన్యాయకు తీర్పు తీర్చకూడదు, వేదవాన్ని పక్షపాతము చూపకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయముని బట్టి పొరుగువానికి తీర్పు తీర్చవలను. ఎవరికి మహిమ కలిగిన గాక. వేదవాడని పక్షపాతం చూపకూడదు. పక్షపాతం చూపేవంటే అంకురకు చెట్టుగా ఆయన యొక్క నీలో ఏం లేదు అంటారు, ఫలము లేదు అంట, ఫలము లేదు అంటారు. నువ్వు ఫలిస్తే అప్పుడు అంటాడు ఆయన, ఆ అంకురకు చెట్టు ఫలాలు ఫలించిన తర్వాత సుందరి లింగు రమ్మ ఫలపడుతుందని జీవితం మనలో ఉండాలని, మన నిత్య సాహిత్యంగా నీవు నాదానం అంటారు ఆయన వారిగా మనం ఉండాలి అని ఆయన కోరుకుని మనల్ని బలపరుస్తూ దేవునికి అరీతిగా మనం ఉండకపోతే మరి దుఃఖపడుతున్న పరిస్థితి ప్రాణానికి ఇష్టమని అంబూరపు పండులాగా వెతుకుతూ వచ్చే అంబూరపు పండు పక్వానికి రాలేదు. అంబూరపు పండు లేదా కాయ పక్వానికంటే కాయ తయారైతేనే తినగలిగే చెప్తేనే పక్వానికి వచ్చింది అంటారు. పక్వానికి రాలేదు. సంఘ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, పక్వానికి రాని పరిస్థితులు పక్వానికి వచ్చేటట్లుగా జీవితాన్ని జ్ఞాపకం చేసి సిద్ధపడవలసిన జీవితాన్ని జ్ఞాపకం చేసి దేవునికి మహిమ కలుగున గాక. దేవుని పరిశుద్ధ వాక్యం మన ఇంటిలో జీవిస్తారు. ఆ రీతిగా మాకు చదువుతూ ఉంటాయి ఎన్నో ప్రభు చెప్పిన ఇంత ధ్యానం ప్రభు యొక్క సంగతులు తెలిసి జాగ్రత్తపడు. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మన ఇంటిలో జీవిస్తున్న గాక. మంచి దేవుడిగా మహిమగలిగిన తండ్రిగా ఆయన యొక్క వినాశనమైన నామాన్ని గణపతి గొప్పవేసి దేవుడిచ్చిన ఆలోచన, దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడు చేసిన సహాయాన్ని మరొక దేవుడి నామాన్ని గణపరుస్తూ మన జీవితాలు ఫలించిన అందరికి చెట్లు పూతపట్టిన ద్రాక్ష వెలుగులు ఉండాలని ఎప్పుడు అది జరిగేదేమోగా మనం న్యాయములు అనుసరించి మళ్ళా నుంచి ఏ కాయలో కాల్చేది కానీ ఎందుకనగా మామిడికాయలు కాల్చింది మరొక కాయ కాల్చింది అట్లాంటి కాయలు పండుగ పుట్టే కానీ మనం తెలియని చెప్పి స్తోత్రం 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 స్తుతి స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 యేసయ్యా. న్యాయముతో నీతితో దయతో ప్రేమతో ప్రభువా నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము అని పిలుస్తున్న దేవానికి స్తుతి 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 స్తోత్రం యేసయ్యా. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు అంటున్న దేవానికి స్తుతి 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 స్తోత్రం. దీనిని విడిచిపోవద్దు అంటున్నావు ప్రభువానికి స్తుతి 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 స్తోత్రం యేసయ్యా. ఇచ్చట నా పనికత్తెల యొద్దనే నిలకడగా ఉండు అని అంటున్నావు ప్రభువా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తుతి 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 స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నా ఏ పాటి దానను ప్రభువా, నా యందు ప్రేమ కలిగి మాట్లాడుటకు ఏ పాటి దానను ప్రభువా, నా ఎడల ప్రభువా నీవు చూపిస్తున్న కటాక్షమును బట్టి ప్రభువా నీకు వేలాది స్తుతులు 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 స్తోత్రములేసయ్యా. నీ పని కత్తలతో తండ్రి దేవా ఒక దాసురాలిగా నేను కాకపోయినప్పటికీ ప్రభువా నీవు మట్టుకు ప్రభువా నన్ను ఆదరిస్తూ వచ్చావు ప్రభువా. నీకు స్తుతి 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 స్తోత్రమేసయ్యా. ఆమెని అవమానపరచకండి, ఆమెని
పిడికెలు పడవేయండి అని చెప్తున్న దేవుడవు ప్రభువ. ఆమె కొరకు ప్రభువ విడిచిపెట్టండి, ఏరుకొననివ్వండి అని అంటున్నావు ప్రభువ. ఏరుకొననిచ్చే కృపను నువ్వు ఇస్తున్నావు ప్రభువ. నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. నాకు ద్వారములు తెరిచిన దేవా, ఏరుకొనుటకు ద్వారములు తెరిచిన దేవా, నీకు స్తుతులు 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 స్తోత్రములు. ఆమెను గద్దింపవద్దు అని అంటున్న దేవా, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. ఈ దాసులకు ఆజ్ఞాపిస్తున్నాను అంటున్నావు ప్రభువా, సహాయము చేస్తున్నావు ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అంటున్నావు ప్రభువా. నీ మాట విని తండ్రి నాయన మేము శ్రేష్ఠులుగా జీవించుటకు సహాయము చేయ ప్రభువా. నువ్వు సహాయము చేయ ప్రభువా. నా ప్రాణముకు ఇష్టమైనది ఒక అంజూరపు పండు అంటున్నావు ప్రభువా. అటువంటి కొత్త అంజూరపు పండుగ తండ్రి దేవా పక్వంలోకి తండ్రి తీసుకొస్తున్న దేవుడవు నువ్వే ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. ద్రాక్ష చెట్టు అంటున్నావు ప్రభువా, పూతలు వచ్చాయి అంటున్నావు ప్రభువా. దాన్ని బట్టి కూడా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభువా. సహోదరి ప్రాణేశ్వరి అంటున్నావు ప్రభువా, నీ ప్రేమ మధురం అంటున్నావు ప్రభువా. అందుని బట్టి నీకు స్తుతి 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 స్తోత్రములు యేసయ్యా. అందరినీ పుట్టించిన దేవుడు నీవే తండ్రి దేవా. యెహోవానకు నేనే అంటున్నావు కదా ప్రభువా, నీవే తండ్రి దేవా. మీకు స్తుతి 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 స్తోత్రములు యేసయ్యా. పక్షపాతం లేకుండా న్యాయముతో తండ్రి దేవా, నీతితో ఫలముల కొరకు బోధిస్తూ 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 నువ్వు చేస్తున్న కృపలను బట్టి మీకు వేలాది స్తుతులు స్తుతులు స్తోత్రములు. ఫలముల కొరకు చూస్తున్న దేవా, నీకు స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. సంఘానికి ఇంకా పక్వం రాలేదంటున్నావు ప్రభువా. అది రాగలుగుటకు తండ్రి సహాయము చేయి, సహాయము చేయి, సహాయం చేయి. గుడ్డి వారిని పుట్టించింది నువ్వే అంటున్నావు ప్రభువా. చెవిటి వారిని పుట్టించింది నువ్వే అంటున్నావు ప్రభువా. ఈ గుడ్డితనము, ఈ చెవిటితనంతో తండ్రి మాట వినలేక ప్రభువా నశించిపోతున్న వారిగా ఉన్నాం ప్రభువా. రక్షించు, సంఘాలను రక్షించు ప్రభువా, సంఘాలను రక్షించు. నీ తల తండ్రి ప్రభువా జలమయం అవుతున్నాయి అంటున్నావు, నువ్వు కన్నీరు కారుస్తున్నావు అంటున్నావు ప్రభువా. మా వినని స్థితిని బట్టి, గ్రహించలేని స్థితిని బట్టి ప్రభువా సంఘాల కొరకు తండ్రి నాయన నువ్వు కన్నీరు కారుస్తున్నావు ప్రభువా. అట్టి స్థితి నుంచి లేవనెత్తు ప్రభువా, అట్టి స్థితి నుంచి లేవనెత్తి 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 నీకు మహిమ పొందుకో ప్రభువా, మహిమ పొందుకో ప్రభువా. నీకు ఇష్టమైన అంజురపు పండుగ ప్రభువా, నువ్వు కోరుకున్న అంజురపు పండుగ ప్రభువా. నువ్వు మహిమ పొందుకో, నువ్వు మహిమ పొందుకో. ఏకత్వము కొరకు పిలిచిన దేవా, నువ్వు మహిమ పొందుకో, నువ్వు మహిమ పొందుకో, నువ్వు మహిమ పొందుకో. ఇష్టముతో ప్రాణము పెట్టి పిలిచిన దేవా, నువ్వు మహిమ నొందు ప్రభువా, నువ్వు మహిమ నొందు. ప్రాణేశ్వరి 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 అని ప్రేమతో హత్తుకున్న దేవా, నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ. స్తుతి ఘనత మహిమలు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. యుగ యుగముల వరకు సదాకాలము వరకు యేసు తోడుగా నిలిచి ఉన్న దేవుడిగా నీ మధ్య నీ మధ్య నీ మధ్య. ఆమేన్ 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 ఆమేన్. పరిశుద్ధుడా నీకు వేలాది స్తుతులు 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 స్తోత్రములు. పరిశుద్ధ బోధన బట్టి నీకు స్తోత్రములు. జ్ఞానముతో బోధించిన బోధన బట్టి నీకు స్తోత్రములు. ఆశను చూపిస్తున్నావు ప్రభు, ఆశ వెంబడి పరిగెత్తుటకు ఇస్తున్న కాళ్ళను బట్టి నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు. పరిగెత్తుట మేలంటున్నావు ప్రభువా, పరిగెత్తుట మేలంటున్నావు ప్రభువా. పరిగెత్తు 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 నా ప్రియ పరిగెత్తు అంటున్నావు దేవా. నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. ఆశ కలిగి తండ్రి దేవా నీ కొరకు ఆశ కలిగి ప్రభువా ఫలాలు 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 ఫలింపచేయుటకు సహాయం చేస్తున్న దేవుడిగా, నా మధ్య ఉన్న దేవుడిగా నీకు స్తుతులు 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 స్తోత్రములు. ఆమేన్.